గణేష్ పండుగ అంటే భక్తి, ఆనందం, సంప్రదాయం. అంతేకాదు గణేష్ చతుర్థి అంటే 1,00,000 కోట్ల రూపాయల బిజినెస్. ఛోటామోటా వ్యాపారి దగ్గర నుంచి బడా బిజినెస్ మ్యాన్ వరకు ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి ఇస్తుంది. దేశవ్యాప్తంగా 100 కోట్ల మందికి పైగా జరుపుకునే గణేష్ చతుర్థి హిందువులే కాదు ముస్లింలు కూడా పందిళ్లు వేసి భక్తి ఉత్సవంలో భాగమవుతున్నారు. సాధారణ కుటుంబం కనీసం 5,000 రూపాయలు ఖర్చు చేస్తుంది. ఒక ముంబైలోనే 45,000 కోట్ల వ్యయమంటే ఆశ్చర్యపడాల్సిన అవసరం ఎంతమాత్రం లేదు. ఇది 20 బ్లాక్ బస్టర్ సినిమాల బడ్జెట్తో సమానం. లాల్బాగ్చా గణేష్ వద్దే గత ఏడాది 5,65 లక్షల నగదు, 4 కేజీల బంగారం, 64 కేజీల వెండి విరాళాలు వచ్చాయంటే చిన్న విషయం ఎంతమాత్రం కాదు. ముంబైలో ఏకంగా 7 లక్షల పందిళ్లు వెలిశాయంటే గణేష్ పండుగ క్రేజేంటో అర్థం చేసుకోవచ్చు. చిన్న పందిరి దగ్గర కూడా 50 లక్షల ఖర్చు వెచ్చించడం ఇక్కడ సర్వసాధారణ విషయం. దేశవ్యాప్తంగా 100 కోట్ల మందిని ఏకతాటిపైకి తెచ్చే ఈ పండుగలో చోటామోటా వ్యాపారి నుంచి బడా బిజినెస్ మెన్ వరకు కాసుల గలగలలు మోగుతాయి. గణేష్ విగ్రహాల తయారీ ఒక్కటే 500 కోట్లకు పైగా బిజినెస్ జరుపుతోంది. స్వీట్స్ షాపుల అమ్మకాలు 2,000 కోట్లకు పైగా జరుగుతున్నాయి. పండుగ నవరాత్రి రోజుల్లో షాపింగ్ 40% పెరుగుతుంది. వాస్తవానికి ఇండియా బిగ్గెస్ట్ ఎకానమీకి గణేష్ చతుర్థి ఓ బెస్ట్ ఎగ్జాంపుల్. భక్తి, ఆనందం, వ్యాపారం ఈ మూడు కలిసిన అద్భుత సమ్మేళనం గణేష్ చతుర్థి. ఇది కేవలం భక్తి వేడుక మాత్రమే కాదు, భారత ఆర్థిక శక్తిని ప్రపంచానికి చూపించే పెద్ద పండుగ ఇది. భారతీయుల ఐక్యత, శక్తి, ఆర్థిక బలం గణేష్ చతుర్థి ప్రపంచానికి బెస్ట్ ఎగ్జాంపుల్.